ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి మరో శుభవార్త అందింది. 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రానికి రానున్నాయి. వాటిలో ఏ జిల్లాలకు ఎన్ని మంజూరయ్యాయి? కేంద్రం ఎందుకు రాష్ట్రానికి బస్సులు పంపింది? వాటి స్పెషల్ ఏంటి? వాచ్ దిస్. భారతదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కంట్రీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందుకోసం భారత ప్రభుత్వం పీఎంఈ బస్సు సేవ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే పథకం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని నిర్ణయించగా మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా వీటిని నడపనున్నారు. ఈ దశలో వస్తున్న 750 బస్సులను రాష్ట్రంలో 11 నగరాలకు కేటాయించారు. 100 బస్సులు విశాఖకు కేటాయించగా అందులో 50 సింహపురి డిపోకు, 50 గాజువాక డిపోకు మంజూరు చేశారు. విజయవాడ నగరానికి 100 బస్సులు మంజూరు